₹1,00,00,000 కావాలనుకున్నాం అనుకోండి. 24 ఇయర్స్లో ₹1,00,00,000 చేయాలి మీరు. చెప్పి అమౌంట్ పెంచుకుంటూ వెళ్తే కూడా మనం కంఫర్టబుల్గా మనం గోల్ అచీవ్ అవుతాం. నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తాను అంటే. హలో సార్, వెల్కమ్ టు దాత్రి Hello బిజినెస్. సార్ అసలు ఎస్ఐపి అంటే ఏంటంటే నాకు రఫ్గా తెలుసు దాని గురించి, బట్ చాలా మందికి ఎస్ఐపి అంటే వాళ్ళకి ఐడియా లేకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో దాన్ని కొంచెం బ్రీఫ్గా చెప్తారా? ఎస్ఐపి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ప్రెసెంట్ డేస్ ఆఫ్ లైవ్లీహుడ్లో మనకి. ఓకే. చాలా మంది ఎస్ఐపి అంటే నెల నెల ఇన్వెస్ట్ చేయాలి అని ఐడియా ఉంది అందరికీ. దాంట్లో చాలా టైప్స్ ఉన్నాయి, రకరకాల ఎస్ఐపిలు మనం వాడుకోవచ్చు. ఓకే. అంటే మన లైఫ్ స్టేజ్ బట్టి, మన గోల్స్ బట్టి మనం డిఫరెంట్ ఎస్ఐపిలు యూస్ చేసుకుని మన గోల్స్ అచీవ్ చేసుకోవచ్చు. ఒక 25 ఏళ్ల తర్వాత ₹1,00,00,000 కావాలనుకున్నాం అనుకోండి. మనం 25 ఇయర్స్ తర్వాత 1 crore మనకు అవసరం అనుకున్నాం. ఏదో ఏం అవసరం, వాట్ ఎవర్ ఇల్లు కట్టాలో లేకపోతే ఇంకా వాట్ ఎవర్ ఎక్స్పెన్స్ యూ ఎక్స్పెక్ట్, అది కావాలనుకున్నాం మనం. ఎంత ఎస్ఐపి చేయాలి అంటే క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి, మన అడ్వైజర్స్ కూడా దే కెన్ హెల్ప్ యూ అవుట్. దాదాపు రెగ్యులర్ ఎస్ఐపి అంటే నెల నెల వేసుకుంటూ వెళ్తే ₹7 ఎవ్రీ మంత్ చేసుకుంటూ 25 ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ₹1,00,00,000 పైన మనం అక్యుములేట్ చేయొచ్చు. అంటే డబ్బు తీసి వాడకుండా ఉంటే. అదే కాకుండా స్టెప్అప్ ఎస్ఐపి అంటాం, ఇంకొక వెరైటీ ఉన్నట్టు, ఇంకొక కేటగిరీ ఎస్ఐపి. ఇదే చెప్తాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్ఐపి ఎలా వాడుకోవాలి అనేది. ₹7 నాకు అది చేయడం కష్టం, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తాను అంటే ఈ కాస్ట్ ఆఫ్ డిలే పెరిగిపోతుంది. అంటే మీ 25 ఏళ్ల తర్వాత ₹1,00,00,000 నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తే 24 ఇయర్స్లో ₹1,00,00,000 చేయాలి మీరు. 2 ఇయర్స్ తర్వాత చేస్తే 23 ఇయర్స్ తర్వాత మీరు ₹1,00,00,000 చేయాలి. అంటే ఎస్ఐపి అమౌంట్ పెరిగిపోతుంది అప్పుడు. ఐ హోప్ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో అలా కాకుండా మీరు ఇప్పుడు ₹7 నాకు ఎక్కువగా ఉంది, ఓకే 4,000 ఎస్ఐపి స్టార్ట్ చేయండి ఈ ఏడాది. ఈ నెల ఏడాదంతా ఎస్ఐపి 4,000 వెళ్తుంది. స్టెప్అప్ ఎస్ఐపిలో మెట్లు ఎక్కి ఎలా అయితే పైకి ఎక్కి వెళ్తారో అలాగే ఈ ఏడాది 4,000, నెక్స్ట్ ఇయర్ 4,500 ఎస్ఐపి అవుతుంది. అది ఆ ఫాలోయింగ్ ఇయర్ ₹5,000 ఎస్ఐపి అవుతుంది. అంటే మెట్టు ఎక్కి పైకి వెళ్తున్నాం, ఆ ఏడాది మొత్తం ₹5,000 అవుతుంది. దాని తర్వాత 5,500 అవుతుంది. అలాగే మనం ఎస్ఐపి అమౌంట్ పెంచుకుంటూ వెళ్తే కూడా మనం కంఫర్టబుల్గా మనం గోల్ అచీవ్ అవుతాం మనం. ఇది అంటే మనం ఎక్కడో ఒకటి స్టార్ట్ చేయాలి. ఇందాక నేను చెప్పినట్టు పెద్ద అమౌంట్ నేను చేయలేకపోతే మనం భయపడిపోయి ఉండిపోతే టైం ఈజ్ రన్నింగ్ అవుట్. టైం ఎవరికో సాగదు, కాలం ఎవరికో సాగదు. మన గోల్ అక్కడే ఫిక్స్డ్గా ఉంటుంది, మన టైం తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు మనం చేయవలసింది చాలా ఉంటాయి, చేయలేకపోవచ్చు. టైం లేకపోతే మనం ఏం చేయలేము. ఇంకొక ఎస్ఐపి ఉంది, ఇట్స్ కాల్డ్ లిమిటెడ్ పీరియడ్ ఎస్ఐపి అని. దాంట్లో ఏమిటంటే మన 25 ఏళ్ళలో మనం 1.1 crore కావాలనుకున్నాం. మనం ఎవ్రీ మంత్ ₹7 చేసుకుంటూ వెళ్ళొచ్చు, 1 crore అచీవ్ చేయొచ్చు. స్టెప్అప్లో ₹4,000 చేయొచ్చు, మీరు 1 crore అచీవ్ చేయొచ్చు. 4,000, 4,500 అది చేసుకుంటూ అచీవ్ అవ్వచ్చు. ఇంకొకటి బై ఛాన్స్ కానీ ఇప్పుడు మీరు అంతని కమిట్ అవ్వలేను, 25 ఏళ్ళు నేను ఎస్ఐపి వేయలేను, నేను నాకు 10 ఏళ్ళు మహా అయితే చేయగలను, దాని తర్వాత నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, అప్పుడు ఎంత డబ్బు ఉంటుందో చెప్పలేను అని మీకు ఫీలింగ్ ఉండొచ్చు. చాలామందికి అలా ఐడియాస్ ఉంటాయి. 10 ఏళ్ళు చేసేమాటైతే మీరు ₹10,000 ఎస్ఐపి చేయండి. ఇప్పుడు నెలకి ₹10,000 ఎవ్రీ మంత్ చేయండి, 10 ఏళ్ళే చేయండి. అంటే ₹10,000 నెలకి అంటే ఏడాదికి 1.2 lakhs, 10 ఏళ్ళకి అంటే 12 lakhs. మీరు చేసి వదిలేయండి, ఆ డబ్బుని అలా ఆపేయండి. మీరు ఏం చేయొద్దు, డబ్బు తీయొద్దు. అది 25 years తర్వాత 1 crore అయిపోతుంది. ఇలా అంటే స్పెసిఫిక్ నీడ్స్ కోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్ఐపి వాడుకోవచ్చు. ఎస్ఐపిలో ఉన్న అండర్లయింగ్ ఫిలాసఫీ ఈజ్ డిసిప్లిన్ ఇన్వెస్ట్మెంట్. అది అవసరం. అది ఒక గోల్ అనుకుంటే మనం ఆ గోల్ వచ్చేంత వరకు ఎస్ఐపిని మనం డిస్టర్బ్ చేయకూడదు. మాటిమాటిగా డబ్బు తీసేస్తుంటే మనం ఆ గోల్ మనం అచీవ్ చేయలేము టైంకి. అది సో దిస్ ఇంపార్టెంట్. ఇది చాలా కామన్లీ యూజ్డ్ ఎస్ఐపిస్: రెగ్యులర్ ఎస్ఐపి, నార్మల్ ఎస్ఐపి, స్టెప్అప్ ఎస్ఐపి అండ్ లిమిటెడ్ పీరియడ్ ఎస్ఐపి అంటారు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ 3 are good examples to share for our viewers to understand what they can do. So really valuable information, sir. Thank you so much. Thank you. Thank you.